రేడియో స్టేషన్లో ఉద్యోగం ఉంది కదా, అక్కడికి నువ్వు వెళ్ళట్లేదా? చెప్పక్క. ఉద్యోగం పోయిందే. ఉద్యోగం పోయిందా? అసలేమైందక్క? నేను టెర్మినేట్ చేశారు కదమ్మా. మీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం చాలా నోటీస్ పంపాం. డోర్ లాక్ అని కూడా రిటర్న్ వచ్చేసాయి. హార్ట్ అటాక్ మనిషి కదా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 5-6 నెలలు లాంగ్ లీవ్ పెట్టడం మంచిదమ్మా. నెలలు కాకపోతే సంవత్సరం పెడతారండి. నాకా 6 నెలల వరకు జీతం రాదు. ఈవిడేంటి ఇక్కడుంది? ఈవిడ్ని ఒక ఆట ఆడుకొని గ్రానీతో చెప్పానంటే తెగ సంతోషిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఇందులో చేరాల్సి వచ్చింది. ఈ విషయం నువ్వు ఎక్కడా ఎవరితో అనకు. సాకేత్కి గాని అమ్మమ్మ గారికి గాని అసలు తెలియనివ్వకు. ఆహాహాహా, ఎంత ఆత్మాభిమానం, ఎంత ఆత్మాభిమానం. అంటే పాటల సీత కిరాణా షాపులో పొట్లాలు కడుతుందన్నమాట. సాకేత్, షట్ అప్. సీత అంటే వదిన గారు అని పిలవాలన్నావుగా, గుర్తుందా? ఆఫ్టర్ ఆల్ సేల్స్ గర్ల్వి. ఇలాంటి షాపులు 100 కొనగలను. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎవరి స్టోర్ ఇన్ఛార్జ్? బావా, ఏంటి బావా? తనేదో తన పని చేసుకుంటుంది, వదిలే. తను సరే, నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆ సేల్స్ గర్ల్తో ముచ్చట్లేంటి? మాట్లాడవే. ఏ ఉద్యోగంలో ఉన్నా తను నా హక్కే కదా. ఏ, ఈ చీప్ మనుషులతో రిలేషన్షిప్ ఏంటి? ఇంకొకసారి అక్క గిక్క అన్నావంటే మర్యాద దక్కదు. సరే వెళ్దాం పద బావా. ఓ చిన్న గేమ్ ఆడుకుందాం.